హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఎన్నో పోషకాలు కలిగిన చిర్రాకు ఎగ్ బుర్జీ. ఈ చిర్రాకు ఎగ్ బుర్జీ రైస్లోకి సైడ్ డిష్గా ఇంకా రోటీస్కి అత్యద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట మిక్సీ జార్ తీసుకొని ఇంచ్ అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 కప్పు బాగా కడిగి ఒలుచుకున్న చిర్రాకు, 1/2 స్పూన్ ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని నిమిషం పాటు వేపుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న చిర్రాకు పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 50 ml వాటర్ పోసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. తర్వాత 3 కోడిగుడ్లు కొట్టి అందులో వేసుకొని మళ్ళీ మూత పెట్టి మరో నిమిషం పాటు మగ్గనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. నిమిషం మగ్గిన తర్వాత లో ఫ్లేమ్ చేసుకొని 3 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ చిర్రాకు ఆకుకూర రాయలసీమలో మాత్రమే దొరుకుతుంది. చిర్రాకు దొరకని వాళ్ళు తోటకూర, పాలకూరతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. 3 నిమిషాలు లో ఫ్లేమ్ తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత చిర్రాకు ఎగ్ బుర్జీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.